హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు మరమరాలతో బోండాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసము ఒక బౌల్ తీసుకొని దానిలోనికి 2 కప్పుల బొరుగులు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని టేస్ట్కు తగినట్టుగా వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చేతితో గట్టిగా ఒత్తుకున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు వేయకండి. బొరుగులు త్వరగా నానిపోతాయి కాబట్టి కొద్దిగా వాటర్ చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా బొరుగులు నానిన తర్వాత చూసుకొని వేసుకోండి. ముందుగానే వేస్తే సాల్ట్ అనేది ఎంత వేయాలో తెలియకపోవచ్చు. కాబట్టి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలుపుకుంటే సాఫ్ట్ ముద్దలా తయారవుతుంది. ఇలా కలుపుకున్న బొరుగులని చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో బోండాల్లో కానీ వడల్లో కానీ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వీటిని డీప్ ఫ్రై కానీ లేదంటే ఇలా పొంగనాల ప్యాన్లో కానీ ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి స్టవ్ పై పొంగనాల ప్యాన్ పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ని అన్ని హోల్స్లో వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్క బోండాని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపై మూత పెట్టి 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఈ 2 నిమిషాలు ఇలా మూత పెట్టడం వల్ల బోండాలు అనేది లోపలికి ఉడికి చక్కగా ఫ్రై అవుతాయి. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా మధ్యలో తిప్పుకుంటూ బోండం మొత్తం ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే మరమరాల బోండాలు ఎలా తయారు చేయాలో చూశారు కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.